సో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ని మనం ఫాస్ట్గా ఎలాగా ఎర్న్ చేసుకోవాలి. మనం ఫాస్ట్గా 500 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు. సబ్స్క్రైబర్స్ని రీచ్ అయితేనే కదా మన ఛానల్ మానిటైజ్ అవుతుంది. అది ఎలా డైరెక్ట్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ఒక 6 పాయింట్స్ చెప్తాను. అన్ని పాయింట్స్ కూడా చాలా యూస్ఫుల్ అనమాట. యూ విల్ జస్ట్ లవ్ ఇట్. నేను లైవ్ ప్రూఫ్స్తో చూపిస్తాను అనమాట. బిఫోర్ దట్ లెట్ మీ టెల్ యూ, ఒక 1 ఇయర్లోనే మనకైతే 23,000 సబ్స్క్రైబర్స్ని మనం రీచ్ అయ్యాము. వితౌట్ ఎనీ ఎఫర్ట్స్ లేకుండా ఇది పాసిబుల్ అయితే కాదు. సో నేను చెప్తాను ఏం చేయాలనేది. అలానే ఏం సెట్టింగ్స్ మార్చేయడం, మాయలు మర్మలు అలా ఏం ఉండదు. అలా ఎవరైనా చెప్పి డబ్బులు తీసుకున్నా మీ దగ్గర దయచేసి నమ్మకండి. మీ ఛానల్ చూసినంత మాత్రం నాకు కూడా ఏం తెలీదు. మీరే నేను చెప్పిన పాయింట్స్ని మీ ఛానల్లో పెట్టి చూడాలి అంతే. ఇంకా అంతకు మించి చేసేదేం లేదు. ఓకే, సో స్ట్రైట్గా వెళ్ళిపోదాము. ఫస్ట్ పాయింట్ ఏంటంటే టార్గెట్ ట్రెండ్ జాకింగ్ ఆన్ హై సర్చ్ టాపిక్స్. అంటే ఇప్పుడు ట్రెండ్లోని ఏవైతే సెర్చ్ చేస్తూ ఉంటారో యూట్యూబ్లోని హైగా సెర్చ్ చేసిన టాపిక్స్ని మీరు టార్గెట్ చేయాలి. అది అసలు ఎలా సెర్చ్ టాపిక్స్ని నేను ఎలా తీసుకోవాలి అనుకుంటే ఇలా వైటీ స్టూడియోస్లోకి వెళ్ళండి. ఓకేనా, అందులోని ఈ ఎనాలిటిక్స్ నేను కింద టచ్ చేస్తున్నాను చూడండి. ఎనాలిటిక్స్ మధ్యలో దాన్ని టచ్ చేశాక పైన ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఓవర్ వ్యూ, కంటెంట్, ఆడియన్స్ అని. చివర ఉంటుంది ట్రెండ్స్ అని. ఇక్కడ ఈ ట్రెండ్స్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు టాపిక్స్ హైలీ ట్రెండింగ్ టాపిక్స్ ఏంటో చూపిస్తుంది అనమాట. ఇక్కడ టాప్ సెర్చ్ అని ఉంది కదా, టాప్ సెర్చ్, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వచ్చేస్తాయి. అంటే నేను చేయాల్సిన వీడియోస్ దేనికి రిలేటెడ్ చేస్తే బెటరు, టాప్ సెర్చెస్, వేరే వేరే ఆడియన్స్ నుంచి టాప్ సెర్చెస్ ఏంటో నాకు ఇక్కడ చూపిస్తుంది. మీ ఛానల్కి తగ్గట్టుగా మీకు కూడా చూపిస్తుంది. మీరు చెక్ చేసుకోండి. సో నేను ఈ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తే నాకు గ్రోత్ ఉంటుంది అని నాకు ఎనలైజ్ చేసి చెప్తుంది వైటీ స్టూడియోస్. సో ఏంటి టాపిక్స్? యూట్యూబ్ ట్రిక్స్ అండ్ టిప్స్, హౌ టు గెట్ మోర్ వ్యూస్, ఇవన్నీ కూడా క్వశ్చన్స్. ఎవరు ఆడియన్స్ అంటే మీలాంటి వాళ్ళు ఆల్రెడీ సెర్చ్ చేస్తే నా వీడియో సజెస్ట్ చేసింది కదా మీకు. సో నేను ఈ టాపిక్స్ మీద చేస్తే నా వీడియోస్ ఇంకా కొంచెం బాగా గ్రోత్ అయి వెళ్తుంది అనేది రీజన్ అనమాట. సో దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ క్వశ్చన్స్ని టార్గెట్ చేయండి. ఈ క్వశ్చన్స్ మీద మీకేం కనిపిస్తున్నాయో మీ ఛానల్లోని, మీ ఛానల్కి రిలేటెడ్వే చూపిస్తాయి. మీకు కూడా ఇవే చూపించవు. నా ఛానల్ రిలేటెడ్ నాకు, మీ ఛానల్ రిలేటెడ్ మీకు. మీ టాపిక్స్ ఏంటో చూడండి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, అంతే సరిపోతుంది. రీచ్ ఆటోమేటిక్గా వెళ్తుంది, ఎందుకంటే యూట్యూబే మిమ్మల్ని ఇవి చేయమని రికమెండ్ చేసింది కాబట్టి. రెండవది బిల్డ్ కమ్యూనిటీ ఇన్ కమెంట్స్. చూడండి ఇక్కడ కమెంట్స్ ఉన్నాయి. కమెంట్స్కి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చుకుంటూ వెళ్ళానా లేదా అండి? చూడండి. ఇఫ్ ఇన్ కేస్ రిప్లై ఇవ్వలేనివంటూ ఉంటే వాటికి ఏం చేస్తాను? లైక్ చేస్తాను. ఓకే, మ్యాక్సిమం తక్కువ ఆడియన్స్ మీకు ఉన్నప్పుడు, తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే వాళ్ళ కమెంట్స్కి రిప్లైస్ ఇవ్వండి. వాళ్ళ కమెంట్స్కి మీరు రిప్లై ఇచ్చినప్పుడు వాళ్ళు నీతో ఇంటరాక్ట్ అయ్యి ఉన్నారు అని మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాయింట్ టు గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ అనమాట. మనం మాట్లాడే దాని గురించే కాబట్టి నేను చెప్తున్నా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బింగ్ వాచ్ లాస్ట్ ఎండ్ స్క్రీన్ విత్ ప్లేలిస్ట్స్. అంటే ఏంటంటే ఇప్పుడు మన వీడియోస్ ఉన్నాయి, లాంగ్ వీడియోస్ ఉన్నాయి కదండి, అవి చూస్తూ ఉంటారు. చివరి వరకు చూసేసరికి లాస్ట్ 30 సెకండ్స్లో మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ ప్లేలిస్ట్ వీడియోస్ ఫొటోస్ని కూడా యాడ్ చేయాలి. సో అప్పుడు ఏమవుద్దంటే ఓకే మనకి అలాంటి రిలవెంట్ వీడియోసే మళ్ళీ. ఓకే, సో ఈ రిలవెంట్ వీడియోస్ని మీరు యాడ్ చేసినప్పుడు మనం ఈ టాపిక్ గురించే కదా వెతుకుతున్నాము, సో నెక్స్ట్ ఇదే కదా. లేదంటే పార్ట్ 1లు పార్ట్ 2లు తీస్తుంటారు చాలామంది. అది కూడా వన్ ఆఫ్ ది ట్రిక్కే అనమాట. పార్ట్ 1 తీసాక మనకు ఆ పార్ట్ 1 నచ్చింది అనుకోండి, పార్ట్ 2 కోసం మనం ఏం చేస్తాం? చచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకుంటాం. సో ఈ పార్ట్ 1 పార్ట్ 2 అనేవి చాలా బిగ్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. ఎప్పుడు అలాంటివి ట్రై చేస్తూ ఉండండి కొత్తగా. ఓకే, నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే డబుల్ డౌన్ ఆల్రెడీ డన్. అంటే ఏంటంటే మనం ఆల్రెడీ వీడియోస్ చేసి ఉన్నాం కదా, అందులో ఏవైతే వైరల్ అయి ఉన్నాయో, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను షార్ట్స్ తీసాను, దానికోసం వీడియోస్ కాదు, నెట్ ప్రాబ్లం, షార్ట్స్ తీసాను. బిఫోర్ దట్ నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే మనం ఎప్పుడైనా సరే కన్సిస్టెన్సీగా చేస్తూనే ఉండాలి. నో మ్యాటర్ వ్యూస్ వచ్చాయా రాలేదా అనేది మ్యాటర్ కాదు. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు 23 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటికీ, 23K అంటే 23,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటికీ నా వ్యూస్ చూడండి, ప్రతి ఒక్కదానికి ఏమీ 20,000 వ్యూస్ అయితే రావట్లేదు. అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా ఓన్లీ ఏదో 1,800, 2,000, 3,000, 5,000, 6,000, 11,000 అంతవరకే వెళ్తుంది. సో ఎక్కడో ఒక వీడియో వెళ్తుంది, ఆ వీడియో మీ ఛానల్ గ్రోత్నే మార్చేస్తుంది. సో ఆ వీడియో వచ్చే వరకు ఆ ప్రయత్నం చేస్తూనే ఉండాలి మీరు. నా లాస్ట్ వీడియో 1 lakh కాదు 6 lakhకి రీచ్ అయిన లాస్ట్ వీడియో ఇది ఇక్కడెక్కడో ఉంది, మెలికల ముగ్గు అని. ఆ తర్వాత నేను ఎన్ని వీడియోలు చేశానో చూడండి, అన్నీ కూడా మ్యాక్సిమం 12K 10K అంతే వ్యూస్.
దాని తర్వాత నేను దగ్గర 30 వీడియోలు చేశాను. దేనికి మళ్ళీ 1 లాక్ అబోవ్ రాలేదు. సో ఇంత సబ్స్క్రైబర్స్ పెట్టుకున్న నాకే వెళ్తుందో లేదో నో మ్యాటర్, నేను పెడుతూనే ఉన్నాను. సో మీరు కూడా అంతే, ఇప్పుడు రావట్లేదు కదా అని డిలీట్లు చేసేయడం, పెట్టకపోవడం అలాంటివి అస్సలు చేయకూడదు. చేస్తూనే ఉండాలి. ఏదో ఒకటి వీడియో క్లిక్ అవుతుందా, అన్ని వీడియోలని అదే లాక్కెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. వ్యూస్ అవ్వచ్చు, ఏమవ్వచ్చు. సారీ, మధ్యలో వేరే టాపిక్ లాగేశాను. సో ఇప్పుడు ఇదేంటంటే టాపిక్ డబుల్ డౌన్ ఆల్రెడీ డన్, అంటే ఆల్రెడీ చేసినటువంటి వీడియోస్ని దాని మీద మీరు వర్క్ చేయడం, అంటే పాపులర్ అయిన వీడియోస్, సారీ చేసినవి కూడా కాదు. మీరు ఒక 100 వీడియోలు చేసి ఉండొచ్చు, అందులో కొన్ని వీడియోలు మీకు హైలైట్ అయ్యి ఉంటాయి, వెళ్ళుంటాయి. ఆ వీడియోస్ తీయండి. దాన్ని తెలుసుకోవడానికి ఇలా పాపులర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆల్రెడీ వైరల్ అయి ఉన్నాయి, ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, పైకి కనిపిస్తాయి. చూడండి, 4 మిలియన్ వ్యూస్, 3 మిలియన్, 1 మిలియన్, 6 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 4 లక్షలు, 4 లక్షలు వ్యూస్, లక్షల్లో వచ్చినాయి కూడా ఉన్నాయి మనకి. ఓకేనండి. సో వీటి మీద మళ్ళీ వర్క్ చేయడం, అంటే ఈ కాన్సెప్ట్ మీద అవ్వచ్చు, లేదంటే లేదంటే ఇదే వీడియోని మళ్ళీ వేరే విధంగా రీఅప్లోడ్ చేయడం, ఇలాంటివి మీరు చేయొచ్చు అనమాట. సేమ్ వీడియోని కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ని పెట్టుకొని మళ్ళీ ఇలాంటి వీడియోస్ మీద వర్క్ చేయండి. సో మీకు గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంది. సబ్స్క్రైబర్స్ కూడా మీ నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారో వాళ్ళకు మీరు అది ఇస్తున్నారు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ 5th పాయింట్ ఏంటంటే హుక్ వ్యూవర్స్ ఇన్ ద ఫస్ట్ 5 సెకండ్స్. ఇది నేను ప్రతి వీడియోలోని చెప్పేదే. ఫస్ట్ 5 సెకండ్స్లోనే మీరు ఆ థంబ్నెయిల్ చూసి ఎందుకు ఓపెన్ చేశారో అది మాట్లాడేయాలి. థంబ్నెయిల్లోని, టైటిల్లోని మీరు ఏం చూపించారో అది మీరు చేసేయాలి. ఎందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, హుక్ పాయింట్ ఇన్ ఫస్ట్ 5 సెకండ్స్ అన్నాను కదా. ఇప్పుడు ఇది చూడండి, అక్షరాల 3 లక్షలు గంగలో పోసిన పన్నీర్ అయిపోయి ఉండేవి. చూసారా, ఫస్టే ఒక హుక్ పాయింట్ ఇచ్చేసింది ఇవిడి. ఏమని, 3 లక్షలు పోయి ఉండేవి అన్నది. ఎందుకు పోయి ఉండేవి, ఏమైంది అని ఎండ్ వరకు మనం చూస్తాం కదా. సో ఫస్ట్ 5 హుక్ సెకండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు మాట్లాడేటప్పుడు మీరు నెగిటివ్గా చెప్తారో, పాజిటివ్గా చెప్తారో, ఆ వీడియో గురించి వాళ్ళు దేనికోసమైతే ఓపెన్ చేసి చూసారో, టైటిల్ చేశారో, థంబ్నెయిల్ చేశారో దాన్నే ఫస్ట్ మీరు ఇక్కడ పైన చేసేయాలి. అదే స్టార్టింగ్ పెట్టాలి పాయింట్స్, ఆ తర్వాత వీడియో చేయాలి. స్టార్టింగ్ మీరు నమస్తే అండి, నా పేరు ఇదండి, నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది, ఇవన్నీ చెప్పకండి. ఇవన్నీ ఒక రీచ్ వచ్చాక మీరు ఏం చెప్పినా చూస్తారు. మీకు ఇప్పుడు రీచ్ లేదు, మీరు ఎవరో కూడా ఎవరికి తెలీదు. అలాంటప్పుడు మీరు ఏమన్నా ట్రెండింగ్గా మాట్లాడే ప్రయత్నం చేయండి, నెగిటివ్గా, లేదంటే హుక్ పాయింట్స్ని మాట్లాడే ప్రయత్నం చేయండి అనమాట. 6th పాయింట్ చెప్తున్నాను. 6th పాయింట్ వచ్చేసి ఛానల్ మెయింటెనెన్స్. నేను మీకు కలరా చూపిస్తాను. సపోజ్ మీదొక వీడియో చూసారు, ఆ వీడియో నచ్చింది, మీ ఛానల్ ఓపెన్ చేశారు. ఫస్ట్ మీ బ్యానర్లోని ఏం ఇన్ఫర్మేషన్ ఉండాలి, మీ ఛానల్లో ఏం దొరుకుతుందో తెలిసిపోవాలి. చూసిన వెంటనే ఓకే, తన ఛానల్లో ఇవి దొరుకుతాయి అని అర్థం అవ్వాలి, చూడడానికి నీట్గా. ఇప్పుడు నేను పైన క్లారిటీ పెట్టేసా. షార్ట్స్లోని ప్రోడక్ట్ రివ్యూస్ ఉంటాయి, లాంగ్ వీడియోస్లోని వైటీ ట్రిక్స్ అండ్ టిప్స్ ఉంటాయి అని చెప్పేసి. సో బ్యానర్లోని చాలా క్లారిటీగా ఏం దొరుకుతుంది అనేది మీరు మెన్షన్ చేసుకోవాలి. అండ్ మీ లోగో కూడా మీ ఛానల్ తగ్గట్టు పెట్టాలి. మీరు ఒకరు మీ వీడియో చూసి మళ్ళీ వచ్చి ఆ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు మీ ఛానల్లో ఏమేమి దొరుకుతాయి అనేది వాళ్ళకి క్లారిటీ ఉండాలి. అప్పుడు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మీ ఛానల్ నేమ్ కూడా మీ ఛానల్కి తగ్గట్టుగా ఉండాలి. చాలామంది మిక్స్డ్ కంటెంట్స్ చేస్తారు. డైలీ వ్లాగ్స్ అయితే ఓకే, బట్ మిక్స్డ్ కంటెంట్స్ చేస్తూ ఉంటారు. సో దట్ వాళ్ళకి దేన్ని చూసి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో, సైన్ అప్ అయ్యే వాళ్ళకి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి అర్థం కాదు. సో ఒక క్లారిటీ మెయింటైన్ చేయాలంటే అది మీ ఛానల్ని పెట్టుకునే సెట్టింగ్స్లోనే ఉంటుందన్నమాట. సో ఈ ట్రిక్స్ ఒకసారి యూజ్ చేసి చూడండి, 100% హెల్ప్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు మన ఫ్రీ ప్రమోషన్స్. చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. అందరివి అయితే పాసిబుల్ కాదు, నాకు కనిపించిన వాళ్ళు కొంతమంది అయితే నేను చేస్తున్నాను. సో దీని కింద కొంతమంది చేశారు, చూద్దాం. ఈరోజు వెళ్ళని చేసేస్తా. మనం 7563 ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి, ఇక్కడ ఇలా ఓపెన్ చేస్తే నాకు ఎన్ని వీడియోల కింద చేశారో కమెంట్ తెలిసిపోతుంది అనమాట. దగ్గర 3 వీడియోలకి లైన్గా పెట్టారు కమెంటు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాయ్ మెమ్స్ ఈ ఛానల్ మెంబర్షిప్ తీసుకున్నారు. మనకి మెంబర్షిప్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి, ఏం యూజ్ లేదు అనుకుంటారు. అంటే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి పోస్ట్స్ నావి మెంబర్షిప్ ఓన్లీ వీడియోస్ అండ్ పోస్ట్స్ ఉంటాయి. అందులో నా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు డైరెక్ట్గా జాయిన్ అయ్యి డైరెక్ట్గా నాకు వీడియోస్ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు అనమాట. థాయ్ మెమ్స్ సబ్స్క్రైబ్ ఛానల్. నెక్స్ట్ మహతి 05 ఎపిక్ పల్స్ 1K ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 వీడియోల కింద కామెంట్ చేశారు. చూడండి, 3 వీడియోస్ కింద కామెంట్ చేశారు. BSD డిజైన్స్ 08 ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.
చూడండి, సాయి ఎడిట్స్ 93 త్రీ వీడియోస్ కింద లైన్గా కమెంట్ చేశారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వేదశ్రీ హోమ్ విత్ శ్రీలు, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. స్మైలీ కిడ్స్ టూ వీడియోస్ కమెంట్ చేశారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీళ్ళవి ఎక్కడికో వెళ్ళి ఎత్తుక్కోక్కర్లేదు, చక్కగా నా వీడియో దగ్గరే ఉన్నారు వీళ్ళందరూ. ఒకసారి రండి, వీళ్ళని ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఒకరినొకరు కూడా సపోర్ట్ చేసుకోండి. డైరెక్ట్గా సబ్స్క్రైబ్ అని అడగండి, అది తప్పు, యూట్యూబ్ పాలసీస్కి వ్యతిరేకం. దానికి బదులుగా మీ వీడియోస్ చాలా బాగున్నాయి, మీ దాంట్లో కంటెంట్ ఉంది, నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా, నన్ను కూడా సపోర్ట్ చేయండి అని పెట్టండి. అది వర్త్ అన్నమాట. ఓకే, సో వీళ్ళని ఈరోజుతో సబ్స్క్రైబ్ చేశాను. ఇంకా నా ఛానల్ మెంబర్స్ని కూడా చెప్తాను గైస్. పాపం చాలామంది మెంబర్స్ నా దాంట్లో జాయిన్ అవుతున్నారు. ఆబ్వియస్లీ వాళ్ళకి వాట్సాప్లో నాకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ స్టిల్ వాళ్ళకి నేను ఇంకొంచెం ఏమైనా చెయ్యాలి అంటే అది నేను ప్రమోట్ చేయడమే కదా. సో నా మెంబర్షిప్స్ని కూడా ప్రమోట్ చేస్తా. నాగలక్ష్మి చేతన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈమెనే నాకు కమెంట్ పెట్టింది, మీ మెంబర్షిప్ ఎందుకు తీసుకున్నా నాకే తెలియదు సిస్టర్ అని పెట్టింది. పాపం మెంబర్షిప్ తీసుకున్నా కూడా మీకు ఒకవేళ యూస్ఫుల్ ఏం లేదు అంటే మీరు ఎప్పుడైనా స్టాప్ చేసుకోవచ్చు గైస్, నో ప్రాబ్లం. సో కంగారు పడకండి. ఓన్లీ యూజ్ ఏమైనా ఉందంటే వాట్సాప్ గ్రూప్లో మీరు యాడ్ అవ్వచ్చు, నన్ను డైరెక్ట్గా డౌట్స్ అడగచ్చు అంతే. బట్ యూజ్ లేదు అనుకున్నట్లయితే వెంటనే మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ శ్రీలత డైలీ వ్లాగ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థాయ్ మీమ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. రామారావు బారిడే, ప్లీజ్ సబ్స్క్రైబ్. ముత్యాల జయంతి, ప్లీజ్ సబ్స్క్రైబ్. 80s moms 20s daughters, సబ్స్క్రైబ్. అన్నపూర్ణ రెడ్డి, సబ్స్క్రైబ్. టీఎం ఛానల్ 12 సబ్స్క్రైబ్. భారతి హోమ్ 2754 సబ్స్క్రైబ్. హనుమంత్ సుంకర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. క్రిస్టి చాయిస్ 989 సబ్స్క్రైబ్. గంగాధర్ రెడ్డి 17 సబ్స్క్రైబ్. ఎస్ఎన్ ప్యాషన్ 21 సబ్స్క్రైబ్. నెక్స్ట్ రజనీ రావు, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఆల్సో. వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఉన్నారనమాట. ఇలా రెడ్ అండ్ ఎల్లోలో చూపించిన 11 months నుంచి వాళ్ళు టైఅప్ అయి ఉన్నారు మనతోని. ఓకే, ఈ ఛానల్స్ని చూడండి, చెక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.